అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంవిఆర్ మూర్తి. ఆంధ్రాలో ప్రపంచంలో తెలుగు తెలిసిన ప్రతి వాళ్ళకి అన్నమాచార్య కీర్తనలు అని కానీ, సంగీతం తెలిసిన ప్రతి చిన్న పిల్లాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా సరే వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య కీర్తనలు, అన్నమయ్య రాసిన కీర్తనలు అనగానే మొట్టమొదటి అన్నమయ్య, వెంకటేశ్వర తర్వాత గుర్తొచ్చే ఏకైక పేరు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను. ఆయన్ని మనం బతికిద్దాం. ఎలాగో చెప్తాను, ఇది సరిగ్గా వినండి. వింటే మీకు అందరికీ అర్థమవుతుంది ఆయన బతికిచ్చే విధానం. ఎలా బతికిద్దామంటే, ఆయన చిన్నప్పటి నుంచి అన్నమాచార్య కీర్తనల మీదే ఆయన జీవితాన్ని ఆరబోశారు. రాత్రి పొగలు అన్నమాచార్య కీర్తనల మీదే రాసుకుంటూ వచ్చారు. అన్నమాచార్య కీర్తనలే బాణి కట్టి అన్నమాచార్య కీర్తనలు పాడుతూ వచ్చారు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ట్రస్ట్ పెట్టినప్పుడు జీతాలు సరిగ్గా ఇచ్చినా ఇవ్వకపోయినా, ట్రస్ట్ కొత్త ఎలా ఉంటుందో తెలియపోయినా, ఈయన రాత్రిపూట దాని మీద ఈయన వీరి భార్య అయిన రాధా గారు కలిసి అన్నమాచార్య కీర్తనని ఒక అద్భుతంగా మార్చి అందరికీ అర్థమయ్యేలా ఉండాలని ఎన్నో బాణీలు కట్టి ఎందరికూ అర్థమయ్యేట్టుగా వాటిని తయారు చేసి పాటలు పాడి, కీర్తనలు పాడి, వెంకటేశ్వర సన్నిధానంలో కూడా దాన్ని పాడి ఒక అద్భుతమైన లెవెల్లో తీసుకెళ్ళి ఈ రోజున ఆంధ్రాలో ఎక్కడైనా అన్నమాచార్య కీర్తన అనగానే బాలకృష్ణ ప్రసాద్ గారిది వినాలి అనే లెవెల్కి తీసుకెళ్లిన వ్యక్తి మహానుభావుడు బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ మధ్యనే మన మధ్యలో నుంచి వెంకటేశ్వర సన్నిధి చేరారు. ఇప్పుడు చిన్న విషయం చెప్పాలి కదా, మళ్ళీ మనం డిస్కస్ చేసేప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఆయన ఎలా బ్రతికించాలన్న దాని మీద బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు ఆయన గురించి ఎన్నో వస్తున్నారు. మా గురువు గారిని కొందరు, మా తండ్రితో సమానం కొందరు, మా అన్నయ్యను కొందరు, నా కొడుకుని కొందరు. ఆయన గురించి భావోద్వేగం పొందని వ్యక్తి లేరు. సంగీతం తెలిసిన ప్రతి వ్యక్తి బాలకృష్ణ ప్రసాద్ కోసం రాత్రి పొగలు ఆయన గురించి చెప్తూనే ఉన్నారు. అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే, బాలకృష్ణ ప్రసాద్ని మళ్ళీ బతికించాలంటే ఆయన్ని చేయాలి. ఆయన పద్మశ్రీ వాళ్ళని కోరుకున్నారు, వచ్చింది. ఆయన పేరు రోడ్డు మీద పెట్టాలనుకున్నారు, ఎన్నో చేద్దాం అనుకున్నారు, ఆయన విగ్రహాలు పెడదాం అనుకున్నారు. కానీ నేను చెప్పి ఒక్క టిప్పుని అందరూ పాటిస్తే ఆయన ఇంకా మన మధ్యలో ఉంటారు. ఏంటంటే అండి, బాలకృష్ణ ప్రసాద్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, అన్నమాచార్య కీర్తనలు ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఆయన కట్టిన 470 పాటలు, ఆయన కీర్తనలు, ఆయన పాడిన కొన్ని వందల కీర్తనలు, అవన్నిటినీ కుదిరినన్ని కలెక్ట్ చేయండి. వాటిని చిప్స్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ ఎక్కించండి. మీ దగ్గరలో ఉన్న వైష్ణవాలయాలకు కానీ దేవాలయాలకు కానీ వెళ్ళండి. వాళ్ళకి ఇది గిఫ్ట్గా ఇవ్వండి. మీ పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు మైకుల్లో బాలకృష్ణ ప్రసాద్ కీర్తనలు మాత్రమే వేస్తారు. అలా ఆంధ్రాలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ఏ దేవాలయానికైనా మీ పేరుతో బాలకృష్ణ ప్రసాద్ గురువు గారి పేరుతో ఆయన పాడిన కీర్తనల్ని ఒక పెన్ డ్రైవ్లో పెట్టి అక్కడున్న పూజారులకు కానీ అక్కడున్న ట్రస్ట్ హెడ్లకు కానీ మీరు గిఫ్ట్గా ఇస్తే ప్రతిరోజు ఉదయం పూట వాళ్ళు ఆ గుడిలో బాలకృష్ణ ప్రసాద్ కీర్తనలు వేయడం జరుగుతుంది. ఆర్డర్లో వాళ్ళకి ఏవో దొరికిన వేస్తున్నారు, వేయకపోవడం కాదు. అలా కాకుండా మనం అందమైన పాటల్ని చక్కగా ఇచ్చినట్లయితే అందంగా వేస్తారు. క్లియర్గా ఉన్న వేయండి. కొన్ని చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి, అక్కడ సరిగ్గా ఉండవు కీర్తనలు, ఏవో పాటలు తెచ్చి పెడతారు, అవి వినేవాళ్ళకి వినసొంపుగా ఉండవు. మనం చక్కగా రికార్డింగ్ చేసి వాటిని గిఫ్ట్గా ఇచ్చినట్టు బాలకృష్ణ ప్రసాద్ పేరుతో ఇండియాలో, ఆ ప్రపంచంలో ఎక్కడ గుడి ఉన్నా అక్కడున్న మన భక్తులు, బాలకృష్ణ ప్రసాద్ భక్తులు, అన్నమాచార్య కీర్తన అంటే ఇష్టపడే సంగీత విద్వాంసులు ఈ చిప్స్ని వాటిని ఇచ్చినట్లయితే దేశంలో అన్ని చోట్ల ఆయన పాటలు మనం అన్నట్టు అవుతుంది. బాలకృష్ణ ప్రసాద్ని మనం మళ్ళీ బతికించినట్టు అవుతుంది. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి మనం ఇచ్చే నివాళులు ఇదే కాబట్టి ఇది అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు కొత్తగా మీకు చెప్పక్కర్లేదు, వారి అబ్బాయి అనిల్ గారు కూడా అద్భుతంగా పాడుతున్నారు. వారు కూడా నేను చెప్పిన మెసేజ్ వింటారు. ఆయన శిష్యులకు కూడా ఇది చెప్తుంది ఇదే. నేను అందరూ కలిసి దీన్ని చేద్దాం, బాలకృష్ణ ప్రసాద్ని మళ్ళీ బతికిద్దాం. ఇదే మీకు అందరికీ నచ్చే విన్నపం. నమస్కారం అందరికీ. నా యొక్క మెసేజ్ ఎట్లయితే డాక్టర్ ఎంవిఆర్ టిప్స్ని ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, నేను చెప్పింది అందరికీ ప్రచారం చేయండి. Thank you to everybody. Thank you.